ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఎలా అయితే మీకు వీడియో కాల్ ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దీనిలో మీకు 4 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ 4 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తెలుగు చదవడం రాయడం బాగా వచ్చా మీకు? తెలుగు కంటెంట్ని రివ్యూ చేసే రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి పూర్తి వీడియో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఈరోజు తెలుగు లింగ్విస్టిక్ QA స్పెషలిస్ట్ అనే రిమోట్ జాబ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇందులో మీరు ఏం వర్క్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎక్స్పీరియన్స్ అవసరమా, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో కూడా పిన్ టు పిన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ చూస్తే పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది. దీనిలో మీకు ఫ్రెషర్స్ అయినా ఎలా అప్లై చేసుకోవాలన్నా కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏ టైప్లో మీకు రెజ్యూమ్ పెట్టుకోవాలన్నా కూడా మీకు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, అలాగే మీకు ఎలాంటి జాబ్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామా? మరింత ఆలస్యం లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక మీరు చూడొచ్చు, తెలుగు లింగ్విస్టిక్ QA స్పెషలిస్ట్ రిమోట్ అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇంటి నుంచి మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, యునైటెడ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే సెలక్షన్ పూర్తిగా కంపెనీ హైరింగ్ ప్రాసెస్ మీద మీ ఎలిజిబిలిటీ పైన అయితే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలనో తెలుసుకుందాం. ఈ జాబ్లో మెయిన్ చూసినట్లయితే తెలుగు కంటెంట్ మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది. రివ్యూ చేసే టైంలో మీరు ఈ స్పెల్లింగ్స్ అన్నీ మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. గ్రామర్, స్పెల్లింగ్, అలాగే మీనింగ్, న్యాచురల్ తెలుగు ఉందా, అలాగే టోన్ ఎలా ఉంది, కల్చరల్ కంటెంట్స్ ఉందా లేదా, ఫార్మాటింగ్ ఎలా ఉందనేసి మీరు పూర్తిగా అయితే వెరిఫై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఫీడ్బ్యాక్ ఇవ్వడం, డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయడం, క్వాలిటీ గైడ్లైన్స్ మీరు ఫాలో అవుతూ పని చేయడం వంటి వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలిజిబిలిటీ ఏమి ఉండాలనో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది. తెలుగు రీడింగ్, రైటింగ్, గ్రామర్పై మంచి అయితే పట్టు ఉండాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ కూడా బాగా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ గైడ్లైన్స్ అర్థం చేసుకోవడం, మరి టీంతో కమ్యూనికేట్ చేయడం ఇంగ్లీష్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు 1 to 3 years అని ఎక్స్పీరియన్స్ అని ఇవ్వడం జరిగింది. కానీ ఈ జాబ్కి మీరు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చా, ఒకసారి దాని గురించి కూడా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అఫీషియల్ జాబ్ డీటెయిల్స్ ప్రకారం 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. లాంగ్వేజ్ రిలేటెడ్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అఫీషియల్గా ఫ్రెషర్స్ కోసమని ఈ జాబ్ అయితే లేదు ఫ్రెండ్స్. కానీ ఫ్రెషర్స్ ఎలా అప్లై చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. మీ లక్ ఉంటే ఈ జాబ్ మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా అప్లై చేయాలా వద్దా అనేది మీ నిర్ణయం ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ఫ్రెషర్స్ అయ్యి ఉంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా రెజ్యూమ్ అయితే, ఈ ఫార్మేట్లో రెజ్యూమ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. కింద కామెంట్లో రెజ్యూమ్ కావాలని కూడా కామెంట్ చేయండి. మీకు నేను రెజ్యూమ్ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది. ఆ ఫార్మేట్లో రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకొని మీరు అయితే అప్లై చేయండి. మీ లక్ బాగుంటే, ఎందుకంటే తెలుగు నేటివ్ పీపుల్స్కి తెలుగు చదవడం, రాయడం, స్పెల్లింగ్ కరెక్ట్ చేయడం ఇవన్నీ మీకు తెలుసుంటే మీ లక్ బాగుంటే మీకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెషర్స్ కూడా. ఓకేనా? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఏ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, డొమైన్ స్పెసిఫిక్ టాస్క్ అయితే ఉంటుంది, అలాగే రిక్రూటర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ ఆధారంగా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి సంబంధించిన అఫీషియల్ లింక్ చూసినట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి దీనికి ఎలా అప్లై చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఎవరైనా ఫ్రెషర్స్ అయి ఉంటే మీకు రెజ్యూమ్ ఏ టైప్లో కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. మీకు నేను రెజ్యూమ్ డీటెయిల్స్ ఫార్మేట్ అయితే పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అవుతూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఏదైతే డీటెయిల్స్ కనిపిస్తుందో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఈమెయిల్ అడ్రస్, మీకు ఇక్కడ లింక్డ్ఇన్ URL కనిపిస్తుందో మీ లింక్డ్ఇన్ URL అయితే ఇక్కడ అయితే పేస్ట్ చేయండి. ఒక లింక్డ్ఇన్ లేదనుకుంటే రిజిస్టర్ అయితే చేసుకోండి. తర్వాత మీకు వెబ్సైట్ ఉంటే వెబ్సైట్ లింక్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు వాట్ ఈజ్ యువర్ హవర్లీ రేట్ అని కనిపిస్తుంది. నేనైతే $15 అయితే పెట్టుకుంటున్నా. అలాగే వెన్ యువర్ అవైలబిలిటీ స్టార్ట్ అని కనిపిస్తుంది. నేనైతే రైట్ అవేర్నెస్ అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానైతే సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ లీగలీ ఆథరైజ్డ్ కనిపిస్తుంది. అక్కడైతే మీరు ఎస్ అవుతామండి. విల్ యూ నవ్
ఫీచర్ అనేసి కనిపిస్తుంది కదా, దానికైతే నో అయితే ఇవ్వండి. ఇక్కడ మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయమని అవుతుంది, మీ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. ఇక్కడ మీకు అదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నా కానీ ఇక్కడ మీకు కింద ఉన్న దాంతో అప్లోడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సైడ్ అయితే 4 క్వశ్చన్స్ కనిపిస్తుంది కదా, వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ రైట్ అండ్ తెలుగు కనిపిస్తుంది కదా. ఇక్కడ మీకు ఏదైతే ఆన్సర్ ఉందో సేమ్ ఆన్సర్ కూడా మీరు అయితే టైప్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు నేను పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ క్వశ్చన్స్ కూడా ఈ ఆన్సర్ అయితే ఇవ్వచ్చు, లేదంటే కింద కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కావాలన్నా సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ కావాలని, నేను మీకు పూర్తిగా అయితే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే పంపించడం జరుగుతుంది. 4 క్వశ్చన్స్ కూడా ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా మీకు 4 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చిన తర్వాత సెండ్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, సెండ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సెండ్ అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, అలాగే క్రియేట్ పాస్వర్డ్ ఇవ్వండి. ఆ అగ్రీ మీద క్లిక్ చేసి క్రియేట్ మై అకౌంట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతారో రావడం జరుగుతుంది. ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చిన దానికి ఒక వెరిఫై లింక్ వస్తుంది. ఆ వెరిఫై లింక్ మీద క్లిక్ చేసి మీరు అయితే అప్రూవల్ అయితే చేయండి గైస్. వన్స్ అప్రూవల్ చేసిన తర్వాత మీకు ఎలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడవచ్చు వెరిఫై ఐడెంటిటీ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వెరిఫై ఐడెంటిటీ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతారో రావడం జరుగుతుంది. బిగిన్ వెరిఫైయింగ్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అలాగే ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ ఏదైతే వెరిఫికేషన్ కనిపిస్తుందో ఆ వెరిఫికేషన్ ఏదైనా ఒకటి అయితే మీరు అయితే ఇచ్చి వెరిఫికేషన్ అయితే మొబైల్లో స్కాన్ చేసి దాని మీద క్లిక్ చేసి మీరు అయితే వెరిఫై అయితే చేయండి గైస్. వన్స్ వెరిఫై అయిన తర్వాత మీకు ఎలా అయితే టిక్ మార్క్ రావడం జరుగుతుంది, డన్ మీద క్లిక్ చేయండి. వన్స్ డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ స్క్రీనింగ్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్ట్ ఏఐ ఇంటర్వ్యూ అయితే రావడం జరుగుతుంది. వన్స్ స్టార్ట్ ఇంటర్వ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా అవుతా రావడం జరుగుతుంది. మీకు 4 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ 4 క్వశ్చన్స్ కూడా ఏం ఆన్సర్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎలా అయితే మీకు ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీకు 4 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ 4 క్వశ్చన్స్కి మీరు ఇంగ్లీష్లో అయితే ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా అయితే మీకు ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అవడం జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత యువర్ స్క్రీనింగ్ ఈజ్ కంప్లీట్ అని రావడం జరుగుతుంది. అవర్ టీమ్ విల్ రివ్యూ స్క్రీనింగ్ రిజల్ట్ అని వస్తుంది, మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కనుక సెలెక్ట్ అవుతారు ఫ్రెండ్స్, ఓకేనా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, అలాగే హై పాయింట్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ అలాగే మీకు ఎలాంటి జాబ్స్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బై గైస్, టేక్ కేర్, జై హింద్.